అది వాయిస్ అందులో రావాలి. డీజిల్ ఇంజిన్ కానీ సింగిల్ సిలిండర్ 4 స్ట్రోక్ ఇంజిన్. అయితే ఫస్ట్ దీనికి కూలింగ్ సిస్టమ్ ఏముంది? ఎయిర్ కూలింగ్, వాటర్ కూలింగ్. ఎయిర్ కూలింగ్ అంటే ఎయిర్ పిన్స్. నెక్స్ట్ ఫస్ట్ స్ట్రోక్లో ఏం తీసుకోవాలనుకున్నాను? గాలి తీసుకుంటాం. గాలి ఎక్కడి నుంచి తీసుకుంటుంది? ఎయిర్ సిలిండర్ నుంచి తీసుకుంటాం. ఈ ఎయిర్ సిలిండర్లో 2 రకాలు, వెట్ టైపు, డ్రై టైపు. అయితే ఇది వెట్ టైపు, డ్రై గాలి అంటే దీనిలోన ఆయిల్. 2 రకాలు, ఇదొక రకం. నెక్స్ట్ ఎగ్జాస్ట్. సక్షన్ స్ట్రోక్ తర్వాత నెక్స్ట్ స్ట్రోక్ ఏంటి? కంప్రెషన్ స్ట్రోక్. కంప్రెషన్ స్ట్రోక్లో సిస్టమ్ బీడీసీ నుంచి టీడీసీ పరిగణిస్తుంది. టీడీసీ ఎండింగ్లో డీజిల్ స్ప్రే చేస్తాం. స్ప్రే చేసిన తర్వాత నెక్స్ట్ స్ట్రోక్ పవర్ స్ట్రోక్. కానీ కంప్రెషన్ స్ట్రోక్ పూర్తి అయిపోయే లోపు క్రాంక్ షాఫ్ట్ ఎంత తిరిగింది? 1 రెవల్యూషన్, 360 డిగ్రీలు తిరిగింది. అంతే కదా, 360 తిరిగింది. నెక్స్ట్ స్ట్రోక్లోకి వచ్చేసరికి పవర్ స్ట్రోక్ యాడ్ అయ్యేసరికి 180 యాడ్ అవుతుంది. 180 యాడ్ అయితే ఎంత అయింది? మొత్తం 540 అయిందా? 540 తర్వాతే నెక్స్ట్ స్ట్రోక్ ఏంటి? ఎగ్జాస్ట్ స్ట్రోక్. కానీ ఎగ్జాస్ట్ స్ట్రోక్ కన్నా ముందు కంప్రెషన్ స్ట్రోక్లో, పవర్ స్ట్రోక్లో వాల్వ్స్ క్లోజింగ్లో ఉంటాయి, అవునా కదా? నెక్స్ట్ 540 అయిపోయిన తర్వాత నెక్స్ట్ స్ట్రోక్లోకి వెళ్ళినప్పుడు ఎగ్జాస్ట్ స్ట్రోక్ జరుగుతుంది. ఎగ్జాస్ట్ స్ట్రోక్ జరిగేసరికి అప్పుడు ఎన్ని డిగ్రీలు అయింది? 720 అంటే ఒక పవర్ స్ట్రోక్ రావాలంటే 720. ఏది? 4 స్ట్రోక్ ఇంజిన్లో 720 వస్తే కానీ ఒక పవర్ స్ట్రోక్ రాదు మనకి. అట్లా 4 స్ట్రోక్లు పూర్తి అయింది. పూర్తి అయిన తర్వాత ఏమవుతుంది? సైక్లింగ్ ప్రకారం. సైక్లింగ్ అంటే ఏంటి? సెక్షన్, కంప్రెషన్, పవర్, ఎగ్జాస్ట్ సేమ్ పొజిషన్లో తిరుగుతూ ఉంటుంది. కానీ ఫైరింగ్ ఆర్డర్ దగ్గరికి వచ్చేసరికి టైమింగ్, FIP టైమింగ్ ప్రకారం ఫైర్ అవుతూ ఉంటుంది, అవునా కదా? సేమ్ అదే పొజిషన్లో సింగిల్ సిలిండర్ అయినా కానీ 4 స్ట్రోక్ ఉంది. 4 సిలిండర్స్లో ఏ పని అయితే జరుగుతుందో సింగిల్ సిలిండర్ కూడా అదే పని మొత్తం జరుగుతుంది. నెక్స్ట్ ఈ ఎగ్జాస్ట్ స్ట్రోక్లో ఎగ్జాస్ట్ పైపు ఇక్కడ ఇచ్చాం కనెక్షన్, దాని పక్కనే ఇన్లెట్ సెక్షన్ స్ట్రోక్ ఇచ్చాం. ఇది స్కామింగ్. ఇది ఏ టైప్ స్కామింగ్ అంటే క్రాస్ ఫ్లో స్కామింగ్. క్రాస్ ఫ్లో అంటే 20 నుంచి లాక్కుంటే 12 రోజుల దాకా అవుతుంట. కార్లో వాడేది ఎగ్జాస్ట్ వేరు, దీంట్లో వాడేది సిస్టమ్ డిఫరెంట్, అవునా కదా? మోడల్ అంత పొజిషను మార్పు. అయితే ఇప్పుడు దీనికి FIP అన్నాం. FIP అనేది ఏంటి? సింగిల్ సిలిండర్ కాబట్టి సింగిల్ ఎలిమెంట్ ఇచ్చాడు. ఇప్పుడు అసలు ఈ సింగిల్ ఎలిమెంట్ టైమింగు, రాక్ రారం షాప్స్, వాల్వ్స్ ఎట్లా క్లోజ్ చేస్తున్నాయి, వాల్వ్ ఎట్లా ఓపెన్ అవుతున్నాయి అనేది తెలుసుకున్నాం. ఇందులో తెలుసుకోవాలంటే ఏంటి? ఫస్ట్ ఆయిల్ కనెక్షన్ ఎక్కడి నుంచి ఎక్కడికి ఇచ్చాడు? ఆయిల్ కనెక్షన్ ఎక్కడ ఇచ్చాడు? ఫిల్టర్కి ఇచ్చాడు. ఫిల్టర్ నుంచి FIPకి ఇచ్చాడు. FIP నుంచి ఇంజెక్టర్కి ఇచ్చాడు. ఎక్సెస్ అయిపోయిన ఆయిల్ ఏం చేస్తుంది? బైపాస్ ద్వారా ట్యాంక్కి వెళ్ళిపోతుంది. అది ఆయిల్ కన్స్ట్రక్షన్ పొజిషన్. అంటే ఆయిల్ లైన్స్ ఎక్కడి నుంచి ఎక్కడికి ఇచ్చాడు అనేది ఆయిల్ లైన్స్. అది ట్యాంక్. అంత మట్టికి ఒక పాఠం. నెక్స్ట్
ఇన్లెట్ వాల్వ్, ఎగ్జాస్ట్ వాల్వ్ ఇందులో ఎలాగ ఆపరేట్ అవుతుంది? పుష్ రాడ్ల ద్వారా అవుతుంది. ఈ పుష్ రాడ్లు దేనితో ఆపరేట్ అవుతాయి? లోన క్యామ్ యొక్క లోబ్ ద్వారా ఓపెన్ అవటం, క్లోజ్ అవటం జరుగుతుంది. క్యామ్ యొక్క లోబ్ ద్వారా ఓపెన్ అవటం, క్లోజ్ అవడం జరుగుతుంది. ఈ ఇంజిన్లో ఉండేది రెండే షాఫ్ట్లు, ఒకటి క్రాంక్ షాఫ్ట్, ఒకటి క్యామ్ షాఫ్ట్. క్యామ్ ఆపరేటింగ్ అవడానికి క్యామ్ షాఫ్ట్ నుంచి ఎప్పుడైతే లోబు ఓపెనింగ్ క్లోజింగ్ చేసిందో ఆ టైంలో పుష్ రాడ్లు పైకి కిందకి మూవ్మెంట్ ఇస్తుంది. పైకి కిందకి మూవ్మెంట్ ఎప్పుడైతే ఇచ్చిందో దీనిలో ట్యాబ్లెట్స్ ఉన్నాయి. ప్రకారం షాఫ్ట్ రెండే ఉన్నాయి ట్యాబ్లెట్స్, ఒకటి అడ్జస్ట్, ఒకటి ఇన్లెట్. ఈ అడ్జస్ట్ ఇన్లెట్ టైమింగ్ ప్రకారం క్లోజ్ అవటం, ఓపెన్ అవటం, సైక్లింగ్ జరుగుతుంది. నెక్స్ట్ ఇంకేం కావాలి మనకి? ఇది సిలిండర్ బ్లాక్, ఇది ఫ్లైవీల్, ఇది హెడ్ టాప్, ఇది ఇంజెక్టర్, ఇది స్టార్టింగ్ లివర్. నెక్స్ట్ ఎగ్జాస్ట్ మ్యానిఫోల్డ్, ఇది ఇన్లెట్ మ్యానిఫోల్డ్, ఇది ఆయిల్ ట్యాంక్. నెక్స్ట్ దీంట్లో ఇంజిన్ ఆయిల్ ఇక్కడ ఉంటుంది, ఇంజిన్ ఆయిల్ బాటంలో ఉంది. దీనికి ఇంజిన్ ఆయిల్ రొటేషన్ చేయడానికి పంప్ ఉండదు. గ్లాస్ టైపు లూబ్రికేషన్ సిస్టమ్ అంటే ఓల్డ్ అన్నమాట. నెక్స్ట్ ఆయిల్ ఫిల్టర్, దీనికి ఇంజిన్ ఆయిల్ ఫిల్టర్ లానే ఉంటుంది, చిన్న ఫిల్టర్ బయటికి కనిపించదు. అయితే దీన్ని స్టార్ట్ చేయాలంటే హ్యాండ్ వేయాలి. ఈ పక్కన హ్యాండ్ వేసి తిప్పుతూ కంప్రెసర్ ఓవర్ అవ్వాలి. దీన్ని తిప్పితే ఏమవుతుందంటే సెక్షన్ స్ట్రోక్లో తీసుకున్న గాలిని త్వరగా వెంటనే తీసుకున్న తర్వాత ఏం చేస్తాం? దీన్ని లాక్ వేస్తాం. లాక్ వేసినప్పుడు ఏమవుతుందంటే లోన కంప్రెషన్ అయ్యి పవర్ స్ట్రోక్లో పవర్ ఉత్పత్తి అవుతుంది. చిన్న సైజు బాంబు వెళ్ళినట్టు పేలుతుంది లోన. పేలిన వెంటనే స్టార్ట్ అవ్వగానే ఇట్లా పైకని మళ్ళీ ఇలా కిందకి అంటుంది. దీని సిస్టమ్ ఇది. హ్యాండ్లు డ్రైవ్, అది ఇంజిన్. ఇదే 4 స్ట్రోక్ ఇంజిన్, ఇదే సింగిల్ సిలిండర్ ఇంజిన్, ఎయిర్ కూల్డ్. కార్లు వేరు, ఇది వేరు. దీని పర్పస్ జనరేటర్ కోసం వాడవచ్చు, నీళ్లు లాగడానికి వాడవచ్చు.